దయచేసి మీకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు 4 లక్షల జీతం తీసుకొని 9 వాహనాల కాన్వాయ్లో తిరుగుతూ సెక్రటరియట్లో 6వ ఫ్లోర్లో కూర్చొని దయచేసి అబద్ధాలు మాట్లాడకండి, బాధ్యతాయుతంగా మాట్లాడండి. మీరు అవసరం అనుకుంటే డిబేట్కి రండి. పిల్లల మరి దగ్గర చేద్దామా, చేద్దాము. లేదు కురుమూర్తి దేవాలయం దగ్గర చేద్దామా, చేద్దాము. లేకపోతే అమరాబాద్ అడవులలో చేద్దామా, చేద్దాము. లేకపోతే మీ ఊరైనా కొండారెడ్డిపల్లిలో చేద్దామా, చేద్దాము. ఆ సాయిరెడ్డి ఆత్మ కూడా చూస్తుంది, చచ్చిపోయిన సాయిరెడ్డి ఆత్మ. మీ 4 అన్నదమ్ముల పేర్లు రాసి చచ్చిపోయాడు కదా, ఆయన ఆత్మ కూడా చూస్తుంది. ఆ కొండారెడ్డిపల్లిలో చేద్దాం కదా. మీరు డిబేట్కి రండి, కమ్ విత్ ద ఫ్యాక్ట్స్. మీరు ఏమంటాము చర్చకు సిద్ధం అని అన్నారు కదా, ఎవరితో చర్చ చేస్తారు? సీఎం గారితో చేయాలనుకుంటే మీరు రేవంత్ రెడ్డి గారితో చర్చ చేయాలనుకుంటే మీరు ఎవరిని తీసుకొని రావాలి? కేసీఆర్ని తీసుకొని రావాలి. నేను రేవంత్ రెడ్డి గారిని మేము బతిలాడి తీసుకొస్తాం, ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్లో ఉన్నా కూడా చర్చకు సిద్ధం అంటే ఆయనకి మేము తిప్పలు పడాలి కదా. ఆయన బయటికే రాకున్నా కూడా ఎట్లా అడుగుతారు మీరని మమ్మల్ని మందలించవచ్చు మా ముఖ్యమంత్రి గారు. నేనేమంటున్నా, మీకు ఇప్పుడు ఇంట్లో పరివారంలో నువ్వు తలలో నాలుక లెక్క ఉంటున్నావు అని ఇప్పుడు వీటన్నిటి ద్వారా తెలుస్తున్నది. కాబట్టి కేసీఆర్ని తీసుకొచ్చే ఆ సత్తా ఉంటే చర్చ పెడదాం, ఎక్కడో వద్దు, అసెంబ్లీలో పెడదాం, లేదంటే ఎక్కడ మీరు కోరుకుంటే అక్కడ పెడదాం.